హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. నిన్న కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. నిన్నటిది మొన్నటిది కలిపి రివ్యూ ఈరోజు మనం కొంచెం చర్చించుకుందాం. అయితే మొన్న చెప్పుకున్నాం కదా, ఏంటని ఇరుగిళ్ళు పొరుగిళ్ళు మధ్యలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన ఒక నలుగురు సభ్యులు రావడం జరిగింది. మీరు చూసే ఉంటారు. ఆ నలుగురిలోని ఎవరు మీకు పోటీదారుడుగా పరిగణించి మీరు మీ ఇళ్లల్లో చేర్చుకుంటారు అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పిన వాటిలో ఓట్లు అంటే వాళ్ళు ఓటు అప్పీల్ చేసుకున్నారు. ఓట్లు అప్పీల్ చేసుకుంటే వీరు ఓట్లు వేశారు సీక్రెట్గా. అప్పుడు ఎవరు సెలెక్ట్ చేసేది అనేది బిగ్ బాస్ నిర్ణయించి హౌస్లోకి పంపడం జరిగిందనమాట. అలా పంపించిన వాళ్ళలో దివ్య నిఖితి గారు సెలెక్ట్ అయ్యి లోపలికి వచ్చారు. ఎలా వచ్చారంటే వీళ్ళు తాలూకా అంచనాలకి అందకుండా బిగ్ బాస్ ఒక నిర్ణయం తీసుకొచ్చి తీశాడు. ఎలా? ఎవరికైతే తక్కువ ఓట్లు వేశారో వాళ్ళని ఇంట్లోకి పంపించాడు. అనగానే వెంటనే వీళ్ళందరికీ షాక్. తక్కువ ఓట్లు వచ్చినా అంటే దివ్యానికి కూడా షాక్, నాకు తక్కువ వేశారా అనేసి. అది ఇదే బిగ్ బాస్ ట్విస్ట్స్ అనమాట. ఎక్కడికక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు కొత్తగా పెడుతూ లోపలికి పంపిస్తున్నాడు. అయ్యా బాగుంది, ఈ ట్విస్ట్ బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత దివ్యానిధి గారు ఇంకా అందరినీ కూడా పరిచయం చేసుకోవడం జరిగింది. లోపల ఇంకా ఆవిడ తాలూకా అలాట్మెంట్లు ఏమిటి అని మాట్లాడుకొని ఎక్కడ అని ఇవన్నీ మామూలుగా వెళ్ళిపోయాయి. కానీ ఆ చర్చల్లో భాగంగా ఒక విషయం ఏంటంటే, సంజన గారు ఎలా ఏంటి నేను ఎంత రిజర్వ్డ్గా ఉండాలి, ఎక్కడేం మాట్లాడాలి అనేది ఆమె మొహంలోని బర్నీ గారితో కాంపిటీషన్ బాగా కనిపించింది. అక్కడ అలా జరిగితే ఆ ఎపిసోడ్ అంతా కూడా అలా నడిచిపోయింది. కానీ నిన్నటి ఎపిసోడ్ మాత్రం కొత్తగా మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటి బిగ్ బాస్ ఉదయాన్నే పాట ఏదో వేస్తారు కదా, ఆ పాట అంతా అయిపోయిన తర్వాత ఒకటి ఏంటంటే ర్యాంకింగ్ 13 మంది సభ్యులకి మీరు ఇచ్చే ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది చెప్పండి అని చెప్పేసి ర్యాంకింగ్ ఇచ్చాడు. నిన్నటి ర్యాంకింగ్లో ఆమె ర్యాంకింగ్ 13 మందికి ఇచ్చి ఇంకా 13గా ఫ్లోరా గారిని, తర్వాత ప్లేస్లోనే రాము రాథోడ్ గారిని, ఆ తర్వాత ప్లేస్లోనేమో ఒక్కొక్కరిని పెట్టుకుంటే అలాగొచ్చి టాప్ 1 బర్నీ గారికి, టాప్ 2 ఇమానియల్ గారికి, టాప్ 3 సంజన గారికి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మొత్తం అన్నీ కూడా చేసి ఆమె చెప్పిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం వచ్చింది. ఈ అభిప్రాయాల్లో శ్రీజ గారు, హరీష్ గారు కొద్దిగా ఫీల్ అయ్యారు. తర్వాత మనకి ప్రియా ఉండేది అలాగే ఉండేదే కదా, చెప్పినప్పుడు మార్చుకోవడం చేయడం చెందడం అనేది కూడా పసిగట్టేస్తుంది ఆమె. ఈ 2 రోజులు ఇవి దివ్యానికిది గారు ఎంటర్ అయిన తర్వాత ప్రియా కొంచెం సర్దుకుంది. కానీ కళ్యాణ్ విధంగానే కళ్యాణ్ తాలూకా ఇది నడుస్తూ ఉంది, వాదార్పు యాత్ర ఈ రకంగా వెళ్ళిపోతుంది. నిన్న ఒక టాస్క్ ఇచ్చారు మళ్ళీ. ఎలాంటి టాస్క్? కెప్టెన్సీ కంటెండెంట్ టాస్క్. ఆ కెప్టెన్సీ టాస్క్లోని ఆమెకి 7 టాప్ 7ని సెలెక్ట్ చేశాను అన్నారు. టాప్ 7లో మళ్ళీ టాప్ 5 తీయండి అన్నారు. ఎవరినో ఒకరిని 5 ఎంచుకోండి అన్నారు. అందులో ఒకరు దివ్య గారు ఉండొచ్చు అన్నారు. ఇప్పుడు దివ్య గారు కొద్దిగా అటు ఇటు చూసి టాప్ 7 వరకు అంటే మన రీతు చౌదరి కూడా ఉంది టాప్ 7లో. అయితే ఆమెను సెలెక్ట్ చేయలేదు. చేయకపోతే ఆమె క్వశ్చన్ చేయడం, ఆ క్వశ్చన్కి దివ్య గారు సరైన సమాధానం ఇవ్వడం, అలాగే డీమాన్ పవన్కి తర్వాత సంజన గారికి ఎందుకు క్యాప్టెన్సీ మీరు చేశారు కదా, సెకండ్ ఛాన్స్ కూడా ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇవ్వను అని అంటే దానికి రీజను దివ్య గారు చాలా చాలా బెస్ట్గా చెప్పారు. ఇప్పుడు అసలు గేమ్ రసవత్తరంగా సాగుతుంది. దివ్య గారు వచ్చిన తర్వాత ఒక లైన్ మారింది, ఒక్కొక్కరికి అందరికీ మారింది, ఎవరికి ఇవ్వాల్సిందే. ఆ తర్వాత ఏం జరిగింది? బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఎర్ర విత్తనాలు, పండ్లలో వచ్చిన విత్తనాలు ఎర్రగా ఉన్నది ఎవరికి వచ్చిందో వాళ్ళకి ఏంటంటే అర్ధరాత్రి లేచి మిడ్ నైట్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఓట్ల ద్వారా మీరు ఇవ్వచ్చు, ఎవరిని మీరు ఎలిమినేట్ చేస్తారని ఇస్తే అందులో సంజన గారి పేరు అందరూ ప్రపోజ్ చేసి సంజన గారిని ఎలిమినేట్ చేయడం జరిగింది. అయితే బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే సంజన గారిని సీక్రెట్ రూమ్కి పంపించారు. అయితే లోపల ఉన్న వాళ్ళందరికీ తెలుసు, గెస్ట్ చేశారు అందరూ. కానీ గెస్ట్ చేయనట్టుగా డ్రామాలు ఆడుతూ
సీక్రెట్ రూమ్ అని తెలియకుండా ఉండేటట్టుగా సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నట్టుగా కొంచెం అనిపించింది. అయితే ఏంటంటే ఇమానియల్ కొంచెం బాగానే ఎమోషనల్ అయ్యాడు. ఇమానియల్ ఎమోషన్ చూస్తే కొంచెం జెన్యూన్ అనిపిస్తుంది కానీ ఇమానియల్ సీక్రెట్ రూమ్ అని గెస్ట్ చెయ్యలేదు అనడం సత్యం కాదు. ఎందుకంటే గెస్ట్ చేసేటంత కెపాసిటీ ఇమానియల్కి ఉంది. కనుక ఇమానియల్ కూడా డ్రామా చెయ్యొచ్చేమో అనిపిస్తూ ఉంటుంది. కనుక మనం ఎవరిని ఎమోషన్ని అంత తక్కువ అంచనా వేయలేం కాబట్టి చేయలేం. అయితే సంజన గారు కూడా సీక్రెట్ రూమ్కి వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తూ ఎమోషనల్ అవుతూ ఆమె కూడా కొద్దిగా దినిగానే ఉన్నారు. నాకు మంచి ఛాన్స్ వచ్చింది అన్నట్టుగా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఈరోజు అప్డేట్స్ అంతా ఉంటే ఎలా ఉందంటే సంజన గారికి మంచి ట్విస్ట్ ఇచ్చే విధంగానే సంజన గారికి ఉన్నది అనేసి ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది. ఈరోజు ఎపిసోడ్ కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. ఈరోజు మ్యాక్సిమం ఎలిమినేషన్ వరకు వెళ్తే చాలా ఉత్కంఠభరితంగానే ఉంటుంది ఎలిమినేషన్ రౌండ్. అంతా గజిబిజి గందరగోళం అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఫ్లోరా గారు మొన్న టాస్క్ ఆడి గెలిచేసి సేవ్ అయిపోయారు ఆమెకి. కనుక ఫ్లోరా గారు లేరు కాబట్టి మిగతా వాళ్ళు ఉన్న దాంట్లోనే రీతు చౌదరియా, పవన్ కళ్యాణా, లేకపోతే ప్రియానా, లేకపోతే మన హరీష్ గారా, ఏంటో ఇటు అటుగా బిక్కుమంటూనే ఉన్నారు. కాకపోతే ఈరోజు కూడా ఒక ట్విస్ట్ ఉందంట. ఆ ట్విస్ట్లు ఏమిటో మనం ఎపిసోడ్ తర్వాత చూసి మనం రేపు చర్చించుకుందాం. అంతవరకు మీరు జియో హాట్‌స్టార్లో కానీ మా డిస్నీ మాలో కానీ మీరు బిగ్ బాస్ చూస్తూ ఉండండి. మంచి క్యూరియాసిటీతో ఉంది బిగ్ బాస్ని మీరు చూడాలి. చూసి నా రివ్యూ కూడా ఎలా ఉందో కూడా మీరు చూసి నాకు అదే కామెంట్ చేస్తారని, లైక్ చేస్తారని, సబ్స్క్రైబులు చేసుకుంటారని, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబులు చేసుకుంటారని నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రాధాకృష్ణ. మన ఛానల్ ఎన్ఆర్కే టాక్స్. ప్లీజ్